ఈరోజు నిన్న మనం తెల్లగలియేర ఆకు కోసుకున్నాం కదా మన తోటలోది. ఆ ఆకుతో ఈరోజైతే నేను తెల్లగలియేర ఆకు మసాలా పప్పు వేయబోతున్నా. ఈ ఆకు అయితే నిజంగా చాలా హెల్దీ. నాకైతే సంజీవిని లాగా పనిచేసింది మా బాపుకి. ఆ విషయం అంతా నేను ఇంకొక వీడియోలో చెప్తా. ఈ ఆకు వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆకు పనిచేస్తుంది, అట్లాగే ఆకు కాడలు కూడా ఉంటాయి కదా, కట్టెలు కూడా మనం వాటర్లో వేసుకొని మసలబెట్టుకొని ఆ వాటర్ తాగినట్టయితే కిడ్నీ స్టోన్ అనేది కరిగి మనకు పడిపోతుంది. నాకైతే పనిచేసింది. ఇంకా కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు ఇట్లా ట్రై చేయండి, ఖచ్చితంగా స్టోన్ అయితే మీకు పడిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది ఈ ఆకు కట్టెలు కూడా పనిచేస్తాయి. కట్టెలు కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకొని వాటర్లో కలుపుకొని తాగినట్లయితే కూడా మనకి స్టోన్ అనేది కరిగిపోతుంది. కిడ్నీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఆకు వల్ల పనిచేస్తుంది అన్నట్టు. దీన్ని ఇంకొక పేరు కూడా ఏదో అంటారు, చూస్తాను నేను దీన్ని గూగుల్లో సెర్చ్ చేసి దీన్ని ఇంకొక పేరు ఏదంటారో కూడా చూసి మీకు అదొక వీడియో సెండ్ చేస్తా. ఇది సమ్మర్లో ఎక్కువ కాస్తుంది, ఎప్పుడు 365 డేస్ కాస్తూనే ఉంటుంది. కానీ ఏంటో మరి సమ్మర్లో అయితే ఎక్కువ పెరుగుతుంది, హెల్తీగా పెరుగుతుంది. ఇంకా దీంతో మనం ఒకరోజు టమాటా పప్పు, ఒకరోజు టమాటా వేసి వట్టిగా పచ్చకూరలాగా వండుకోవచ్చు. ఇట్లా ఈరోజు నేను డిఫరెంట్గా అయితే మసాలా పప్పులాగా ట్రై చేసిన. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా కుదిరింది. కర్రీ మాత్రం చూడండి, ఇట్లా మనం 3 విజిల్స్ కనుక పెట్టుకొని ఇంకా అయిపోతుంది కర్రీ అయితే. ఖచ్చితంగా మీరు కనుక ఇట్లా ఆకు దొరికినప్పుడు ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తెచ్చుకొని తినండి. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. కర్రీ అయిపోయింది. స్మెల్ అయితే కుక్కర్ మూత తీయగానే కమ్మటి వాసన అయితే వచ్చింది. చూడండి, వేడి వేడిగా పప్పు రెడీ అయిపోయింది మనకి. మసాలా పప్పు మసాలా కూడా వేసేసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి.